Hello story lovers, welcome to our channel. Please hype the video and subscribe our channel. ఆకాష్ వర్మ ఇండియాలోని టాప్ 10 బిజినెస్ మ్యాగ్నెట్స్లో అతను ఒకడు. డౌన్ టు ఎర్త్ పర్సన్. మొదట ఒక సాధారణ ఎంప్లాయీగా లైఫ్ని స్టార్ట్ చేసిన అతను జీవితంలో జరిగిన ఆటుపోట్ల వల్ల అనుకోకుండా బిజినెస్లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి అగ్రస్థానానికి చేరుకున్న గొప్ప బిజినెస్ మ్యాన్. అభి జిందాల్ ఆకాష్కు బిజినెస్ రైవల్. అభి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, జిందాల్ కన్స్ట్రక్షన్స్, అభి రిసార్ట్స్, జిందాల్ గ్రీన్ఫీల్డ్ కంపెనీస్. ఒకటేమిటి, తినుబండారాల నుండి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వరకు, కూరగాయల నుండి విమానాల టైర్ల వరకు అన్నింటిలో అభి, ఆకాష్ ఇద్దరూ పోటీ పడుతూనే ఉంటారు. అభి మొదటి నుండి సంపన్న కుటుంబానికి చెందినవాడు. తన తండ్రి బిజినెస్ వారసత్వాన్ని చేతిలోకి తీసుకున్న అభికి ఆకాష్ అంటే అస్సలు నచ్చదు. చిన్నప్పటి నుండి అటు స్కూల్లోనూ పెద్దయ్యాక ఇటు బిజినెస్లోనూ ఇద్దరు బద్ధ శత్రువులు. ఆకాష్ డివోర్సీ కావడం వలన ఆడవాళ్ళంటేనే ఒక రకమైన అసహ్యం పెంచుకొని ఎవరితోనైనా సరే చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తప్పు ఎవరిది అని కూడా ఆలోచించడు. డివోర్స్ తర్వాత చాలా రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ తన పాప రియా ద్వారా కోలుకొని తానే లోకంగా బ్రతుకుతాడు. రియా చాలా చురుకైన పిల్ల. ఏదైనా సరే చాలా త్వరగా నేర్చుకుంటుంది. ఒకరోజు రియా క్లాస్ ఫస్ట్ రావడంతో ఆకాష్కి ఫోన్ చేసి ట్రీట్ అడుగుతుంది. ఓ, నా చిట్టి తల్లి స్కూల్ ఫస్ట్ వచ్చిందా? మరి ట్రీట్ ఇవ్వకపోతే ఎలా అంటాడు ఆకాష్. రియా బేబీ, నువ్వు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చినావు కదా, ముందు రెడీ అయ్యి పాలు తాగు, ఆ తర్వాత బయటకెళ్తూగా అంటుంది తన నానమ్మ పద్మావతి. అలాగే పద్దు నాని అంటుంది రియా. మై క్యూట్ బేబీ అంటూ బుగ్గని చిన్నగా లాగుతుంది పద్మావతి. పద్మ, నా పర్స్ ఎక్కడ పెట్టావు, కనిపించట్లేదు అంటారు పద్మ భర్త రాజేంద్రవర్మ. నీకెన్నిసార్లు చెప్పాలి రాజ్, పద్మ కాదు పద్దు అని పిలవమని? మీరు నీకు తెలుసుగా నాకు మోడర్న్గా ఉండడం అన్నా అలా ఉండేవాళ్ళన్నా ఇష్టమని. తెలుసు తెలుసు, అందుకే కదా నీ వచ్చి రాని ఇంగ్లీష్తో మమ్మల్ని చంపుకు తింటున్నావు అంటుండగా, ఏంటి రాజ్ ఏదో అంటున్నావు అని లోపల నుండి పర్స్ తెచ్చి చేతికి అందిస్తుంది పద్దు. ఏం లేదు, నాకు బయట చిన్న పనుంది, అది చూసుకొని వెంటనే వచ్చేస్తాను అంటాడు మన యూత్ గాని యూత్ రాజ్. ఇంతలో ఆకాష్ రియాను బయటకు తీసుకెళ్లేందుకు ఆఫీస్ నుండి వస్తాడు. ఆకాష్ వచ్చేసరికి రియా రెడీగా ఉంటుంది. ఇంటి నుండి బయటికి రాగానే ఆకాష్ ఏదో మర్చిపోయినట్టుగా, చిటి తల్లి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అనుకుంటూ లోపలికి వెళ్తాడు. కాసేపటికి తన 5 ఏళ్ల కూతురు రియా ఆడుకుంటూ రోడ్ మీదకు వస్తుంది. రాగానే ఫాస్ట్గా వస్తున్న ఒక కార్ను తప్పించి రియాను వెనక్కు లాగుతుంది మేఘా శ్రీవాస్తవ. మేఘ అచ్చ తెలుగు బ్రాహ్మణుల అమ్మాయి. తండ్రి నందకుమార్ శ్రీవాస్తవ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తారు. తను కూడా మొదట ఎంబీబీఎస్ చేసినా తన తండ్రి కోసం ఎల్ఎల్బి పూర్తి చేసి మంచి లాయర్గా పేరు తెచ్చుకుంటుంది. రియా ఇంటి పక్కనే మేఘ ఇల్లు కూడా ఉంటుంది. రియా పక్క నుండి రయ్యమని కారు ఒక్కసారిగా దూసుకుపోవడంతో రియా భయపడి మేఘాను గట్టిగా హత్తుకుంటుంది. మేఘ స్టూపిడ్ ఫెలో అని ఆ కారు అతన్ని తిడుతూ రియా తల నిమురుతుంది. ఏం పర్లేదు తల్లి, నేనున్నానుగా, భయపడకు అంటూ తనను ఆ భయంలో నుండి బయటకు తీసుకొస్తూ తన పేరు, తను ఏ స్కూల్, ఏ క్లాస్ లాంటి వివరాలు అడుగుతూ ఉంటుంది. కాసేపటికి రియా మామూలైపోయి, మీరెక్కడ ఉంటారు, ఈ రోడ్లో మీరెప్పుడూ కనిపించలేదే అని అడుగుతుంది రియా. మేము మీ పక్కింట్లోనే ఉంటాము, మొన్ననే కొత్తగా వచ్చాము అంటుంది. నా పేరు మేఘ. ఓ అలాగా, అయితే ఆ కొత్తిల్లు మీదే అన్నమాట, ఇప్పటి నుండి మనిద్దరం ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది రియా. ఓకే డన్, ఇక నువ్వు లోపలికి వెళ్ళు, ఇలా రోడ్ మీద ఆడుకోవడం అంత మంచిది కాదు. అసలు ఈ పేరెంట్స్కి కొంచెం కూడా బుద్ధి లేదు. పిల్లల్ని ఇలా రోడ్డు మీద వదిలేసి అంత నెగ్లిజెన్స్గా ఎలా ఉంటారు? ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్స్. కనగానే సరిపోయిందా, వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఏంటి అని చూసుకోవాల్సిన బాధ్యత లేదా అని తిట్టుకుంటూ మేఘాకు అర్జెంట్ కాల్ రావడంతో రియాను గేట్ లోపలికి పంపించి వెళ్ళిపోతుంది. అంతలోకే ఆకాష్ వచ్చి మేఘ వెళ్తుండగా చూస్తాడు. ఫేస్ సరిగా కనిపించకపోవడంతో రియా కమాన్ అనుకుంటూ కారెక్కుతాడు. రియా వచ్చి కారెక్కుతుంది. ఒక పెద్ద రెస్టారెంట్కు వెళ్తారు ఇద్దరు. రియాకు ఇష్టమైనవన్నీ పెట్టించి ఏదో కాల్ మాట్లాడుతూ, రియా బేబీ నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటాడు ఆదిత్య. ఆకాష్ ఆ రెస్టారెంట్కి మేఘ కూడా తన ఫ్రెండ్స్తో వస్తుంది. అక్కడ రియాను చూసి,
రియా వద్దకు వెళ్ళి ఫుడ్ నీట్గా ఎలా తినాలో చూపిస్తుంది మేఘ. తర్వాత మేఘాను తన ఫ్రెండ్స్ పిలవడంతో రియాకు బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆకాష్ వచ్చి, రియా బేబీ ఫినిషా, ఇక వెళ్దామా అంటాడు వాచ్ వైపు చూసుకుంటూ. ఓకే డాడీ అంటుంది రియా. ఆకాష్ ఒక టెండర్ కోసం రేయింబవళ్ళు కష్టపడుతూ ఉంటాడు. ఆ టెండర్ కనుక తనకి వస్తే తన కంపెనీ వేరే లెవెల్లో ఉంటుంది. అందుకోసమని ఎర్లీ మార్నింగే నిద్రలేచి ఫాస్ట్గా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ త్వరగా చేసి కారులో వెళ్ళిపోతాడు. సిగ్నల్స్ పాయింట్ దగ్గర కారు ఆగడంతో వెనుక నుండి ఒక కారు వచ్చి ఆకాష్ కార్ని బలంగా ఢీకొడుతుంది. ఆకాష్ పిచ్చి కోపంతో కారులో నుండి బయటకు దిగి వెనుక కారులో ఉన్న అమ్మాయిని చూస్తాడు. తన కోపం ఇంకా రెట్టింపు అవుతుంది. ఏయ్ మెంటల్, ముందు బయటకు దిగు అంటూ కార్ని గట్టిగా కొడతాడు. కారులో నుండి మేఘ భయంగా బయటకు దిగి, సారీ సార్, చూసుకోలేదు, ఐఎమ్ వెరీ సారీ అంటుంది. మేఘ, ఏయ్ ఎవడికి కావాలి నీ సారీ? నేను ఎంత ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నానో తెలుసా? పొద్దున్నే పని పాట ఏమీ లేకుండా కేజీల కొద్దీ మేకప్లు వేసుకొని ఇలా రోడ్ల మీద పడతారు మా పనులు నాశనం చేయడానికి అంటాడు ఆకాష్. ఏయ్ మిస్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? కామ్గా ఉన్నాను కదా అని మీ నోటికొచ్చినట్టల్లా మాట్లాడకండి. మీ కార్కి అయిన డ్యామేజ్కి ఎంత బిల్ అవుతుందో చెప్పండి, కడతాను. అంతేగాని నా గురించి మాట్లాడే రైట్స్ మాత్రం మీకు లేవు. ఏంటి, బిల్ కడతావా? నాకు నీ వల్ల ఇంత టైం వేస్ట్ అయిందో తెలుసా? అదెవడు కడతాడు? అంత టైం సెన్స్ ఉన్నవాడివి అయితే ఇంతసేపు రోడ్డు మీద నిల్చొని ఇలా చీప్గా మాట్లాడవు. చీప్ ఫెలో అంటుంది మేఘ. ఏయ్ చీపు గీపు అన్నావంటే చంపేస్తా, జాగ్రత్త అంటాడు ఆకాష్. నువ్వు చంపుతుంటే నేను చూస్తూ కూర్చుంటాను, రా మరి వచ్చి చంపు అనుకుంటూ ఆకాష్ వైపు నడుస్తుంది మేఘ. ఛీ, నీతో నాకేంటి మాటలు? ఈరోజు పొద్దున్నే లేచి ఎవడి మొహం చూశానో ఏంటో, శనిలాగా తగులుకుంది అనుకుంటూ కారు ఎక్కుతాడు ఆకాష్. నీ మొహం నువ్వే అద్దంలో చూసుకొని ఉంటావు, అందుకే ఇలా అయ్యింది, ఆరోగెంట్ ఫెలో అనుకుంటూ కారు ఎక్కుతుంది మేఘ. ఆకాష్కి తన ఫ్రెండ్ వసంత్ ఫోన్ చేసి, రేయ్ ఏంట్రా ఇంత లేటు? ఇంకా ఎంతసేపు? టెండర్కి టైం అవుతుంది, త్వరగా వచ్చేయ్ అంటాడు. వస్తున్నాన్రా, ఆన్ ద వే, ఒక 5 minutes అంటాడు ఆకాష్. ఆఫీస్కి వెళ్ళగానే ఏంట్రా ఇంత లేటు? ఆకాష్ అంటే టైం అంటే ఆకాష్. అంత షార్ప్గా టైం మెయింటైన్ చేసేవాడివి ఈరోజు ఏంట్రా ఇంత లేట్ చేసావు? అది కూడా నీ డ్రీమ్ ప్రాజెక్ట్ టెండర్ రోజు అంటాడు వసంత్. ఏం చేయనురా, మధ్యలో ఒక లూజ్ తగిలింది, అందుకే ఇంత లేట్ అయ్యింది అంటాడు. ఏంటి లూజా? అంటే అమ్మాయా అంటాడు వసంత్. అది అమ్మాయి కాదురా, పెద్ద శూర్పణక. నా కార్ని డ్యామేజ్ చేసి మళ్ళీ నా మీదే రివర్స్ అవుతుంది. మళ్ళీ కనిపించని దాని సంగతి చెప్తాను అంటాడు ఆకాష్. అమ్మో, నీ మీదే రివర్స్ అయిందంటే ఖచ్చితంగా శూర్పణకే అయి ఉండాలి. తమరసలే ఆడవిరోధి కదా అంటాడు వసంత్. ఆడవిరోధా? అదేంట్రా అంటాడు ఆకాష్. అంటే తమరు ఆడవారంటే అగ్గి మీద గుగ్గిలం అవుతారు కదా, అందుకే అలా అన్నాను. ఇంత పెద్ద టెండర్ ముందు పెట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న డ్యామేజ్ గురించి ఆ అమ్మాయితో గొడవ పడతావా అంటూ టెండర్ ఫైల్ని ఆకాష్ ముందు పెడతాడు వసంత్. ఏంటి చిన్న డ్యామేజా? ఇవాళ చిన్నదే అని వదిలేస్తే రేపు ఇంకో పెద్ద డ్యామేజ్ చేస్తారు ఈ ఆడవాళ్ళు, వాళ్ళ గురించి నీకు తెలీదు అంటాడు ఆకాష్. సరేలే, ఇంకా ఈ డిస్కషన్ ఆపి ఆ టెండర్ సంగతి చూడు. వదిలేస్తే లోకల్లో ఉన్న ఆడవాళ్ళందరినీ నువ్వే మార్చేలా ఉన్నావు అంటాడు వసంత్. వసంత్ చిన్నప్పటి నుండి ఆకాష్కి బెస్ట్ ఫ్రెండ్. అతని మనసుని అతి దగ్గరగా చూసినవాడు. ఆకాష్కి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధైనా సంతోషమైన ప్రతి దాంట్లో వసంత్ తోడుగా ఉండేవాడు. ఆకాష్ కూడా ప్రతి విషయం వసంత్తో షేర్ చేసుకునేవాడు. టెండర్ ప్రక్రియ కోసం ఒక 5 star హోటల్లో ఫ్యామిలీస్తో సహా రమ్మని ఇన్వైట్ చేస్తారు ఆ కంపెనీ అధికారులు. ఆకాష్ రియాని తీసుకొని వెళ్తాడు. ఆకాష్ వెళ్ళేసరికి అభినవ్ జిందాల్, ఆకాష్ ఎక్స్ వైఫ్ సంజనతో కనిపిస్తాడు. ఆకాష్కి పట్టరాని కోపం వస్తుంది. అభి అది గమనించి ఆకాష్ వద్దకు వెళ్ళి, హలో ఆకాష్, వెల్కమ్ టు అవర్ పార్టీ. ఏంటి ఒక్కడివే వచ్చావు? నీ భార్య రాలేదా? టెండర్ గెలిచిన వాళ్ళకి భార్య సమేతంగా సన్మానం ఉంటుందట, ఆ విషయం నీకు తెలుసా?
ఓ, మర్చిపోయాను, నీకు భార్య లేదు కదా. అయినా నువ్వేం టెన్షన్ పడకు. ఆ టెండర్ ఎలాగో గెలుచుకునేది నేనే కదా. ఆ సన్మానం కూడా నాకే జరుగుతుందిలే. నువ్వు రిలాక్స్డ్గా కూర్చొని చూడు అని సంజన వైపు చూస్తూ అంటాడు అభి. సంజన కూడా చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని ఆకాష్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. రియా డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని మేఘ చెప్పినట్టుగా చక్కగా క్లాత్ వేసుకొని ఫోర్కు స్పూన్ తీసుకొని చేతికి అంటుకోకుండా నీట్గా ఫుడ్ తింటూ ఉంటుంది. అది గమనించిన అక్కడి వారంతా, వావ్ క్యూట్ బేబీ, ఇంత చిన్న వయసులో ఎంత చక్కగా టేబుల్ మేనర్స్ నేర్పించారు మీ పేరెంట్స్. రియల్లీ యువర్ మామ్ ఈజ్ సో గ్రేట్ అంటారు అక్కడి వారంతా. అదంతా సంజన కూడా వింటూ ఉంటుంది. అంతలో ఆకాష్ అక్కడికి వచ్చి, ఏంటి తన మామ? ఆవిడకి అంత సీన్ లేదు. ఇవన్నీ నేర్పించింది మా మామ్ అంటాడు సంజన వైపు చూస్తూ ఆకాష్. సంజన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సంజు, ఇక్కడేం చేస్తున్నావు? రా లోపలికి వెళ్దాం, అక్కడ టెండర్ స్టార్ట్ అవ్వబోతుంది అంటాడు అభి. ఆ ఆకాష్ అక్కడ నన్ను అందరి ముందు అవమానించాలని చూస్తున్నాడు. నేను అక్కడ ఉండలేను అభి అంటుంది సంజన. ఇంకెంతసేపు సంజు, ఆ టెండర్ డెఫినెట్గా మనకే వస్తుంది. నేను అలా ప్లాన్ చేశాను. ఆ ఆకాష్ ఓటమి నువ్వు చూడవా? పద లోపలికెళ్ళి వాడి ఓటమిని ఎంజాయ్ చేద్దాం అంటాడు. టెండర్ స్టార్ట్ అవుతుంది. అక్కడి జడ్జెస్ మాట్లాడుతూ, ఈసారి టెండర్ మునుపెన్నడూ లేని విధంగా చాలా పోటాపోటీగా ఆసక్తికరంగా జరిగింది. బట్ అందరికన్నా మంచి టెండర్ వేసి ఈ ప్రాజెక్ట్ని గెలుచుకున్నారు మిస్టర్ ఆకాష్ అనుకుంటూ అనౌన్స్ చేయగానే అభి సంజన షాకింగ్గా చూస్తారు. ఆకాష్ లేచి నిలబడి వాళ్ళ వైపు ఎస్ అని గర్వంగా చూస్తూ స్టేజ్ మీదకు వెళ్ళి టెండర్ పత్రాలు అందుకుంటాడు. అభి తనలో తాను, అసలు ఇది ఎలా సాధ్యం, నేనంతా ప్లాన్ చేశాను కదా అని ఎవరికో ఫోన్ చేసి అడుగుతాడు. మీరు చెప్పినట్టే చేశాను సార్, కానీ ఇలా ఎలా జరిగిందో మాకు అర్థం కావట్లేదు, అది కూడా ₹1 తేడాతో అంటాడు అవతల వ్యక్తి. అంతలోకి ఆకాష్ అక్కడికి వచ్చి, ఏంటి ఇలా ఎలా జరిగిందని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావా? నాకు తెలుసురా నీ నక్కజిత్తుల తెలివితేటలు, అందుకే లాస్ట్ మినిట్లో టెండర్ ఫైల్ మార్చాను అని స్పెడ్స్ తీసి పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్. ఛా, ఈ ఆదిత్య విషయంలో నాకెప్పుడు ఓటమేనా? ఓ షిట్ అంటాడు అభి. డిసప్పాయింట్ అవ్వక అభి, టేక్ ఇట్ ఈజీ అంటుంది సంజన. ఈజీగా ఎలా తీసుకోమంటావు సంజు? వాడిని ఎప్పటికప్పుడు దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేను ప్రయత్నించిన ప్రతిసారి వాడు అందనంత ఎత్తుకు ఎదుగుతూనే ఉన్నాడు అని వైన్ బాటిల్ తీసుకొని గటగట తాగిస్తాడు అభి. అభి కూల్, మనకి టైం వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు, పద ఇక ఇంటికి వెళ్దాం అని అభిని తీసుకొని వెళ్ళిపోతుంది సంజన. ఇక ఆకాష్ టెండర్ వచ్చిన సందర్భంగా గుడికి వెళ్ళి అభిషేకం చేయిద్దాం అనుకుంటాడు. అప్పుడే పూజ చేయించుకొని వస్తున్న మేఘ చేతిలో నుండి కొబ్బరి చిప్ప జారి కింద పడి దూరంగా వెళ్ళి పడుతుంది. ఆకాష్ ఆ కొబ్బరి చిప్పను చూసి తీసుకునేందుకు క్రిందకు వంగుతాడు. మేఘ కూడా కొబ్బరి చిప్ప కోసం క్రిందకు వంగగా ఇద్దరి తలలు తాకుతాయి. ఆకాష్ తల రుద్దుకుంటూ మేఘ వైపు చూస్తాడు. కోపంగా, ఏయ్ నీకు వేరే పనేం లేదా? మొన్న నా కారుకి డాష్ ఇచ్చావు, ఈరోజు ఏకంగా నాకే ఇచ్చావు. ప్రశాంతంగా గుడిలో పూజ కూడా చేసుకొనివ్వవా? ఇలా తగులుకున్నావు అంటాడు ఆకాష్. హలో మిస్టర్ ఆరోగాంట్, ఇది నా కొబ్బరి చిప్ప. నా కొబ్బరి చిప్పను నేను తీసుకుందామని వస్తే నువ్వు దాన్ని ఎత్తుకెళ్తున్నావు. ఎత్తుకెళ్లేదే కాక మళ్ళీ రివర్స్ నన్నే అంటున్నావా? ఏంటి, నీ కొబ్బరి చిప్పను నేను ఎత్తుకెళ్తున్నానా? అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? గుడిలో గొడవెందుకులే అని వదిలేస్తున్నాను. లేకపోతేనా? లేకపోతే ఏం చేస్తారు? నా టైం వేస్ట్ చేయకుండా ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇప్పటిదాకా వెళ్ళిపోదామనే అనుకున్నాను, కానీ ఇప్పుడు వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. గుడి అందరిది, వెళ్ళిపోమనే హక్కు మీకు లేదు అంటుంది మేఘ. చిచి, విసిగించడానికి వస్తారనుకుంటా ఇలాంటి వారంతా గుడికి అనుకుంటూ గుడిలోకి వెళ్తాడు ఆకాష్. పూజ అయిపోయాక ఆకాష్ కారులో ఇంటికి వెళ్తూ ఉంటాడు. కార్ మిర్రర్లో వెనుక మేఘ కనిపిస్తుంది. ఈ లూజ్ ఏంటి నన్ను ఫాలో చేస్తుంది? తనకిచ్చిన డోస్ ఇంకా సరిపోలేదనుకుంటా, అందుకే నన్ను ఫాలో చేస్తుంది. చెప్తాను దీని సంగతి అని కొద్ది దూరం వచ్చాక కారు దిగి
మేఘ కార్కి అడ్డంగా నిల్చుంటాడు. మేఘ కార్ దిగగానే, ఏయ్ లూజ్, ఎందుకు నన్ను ట్రాప్ చేయాలని చూస్తున్నావు? ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. ఇదే నీకు ఆఖరి అవకాశం. ఇంకొకసారి ఇలా చేసావంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది, జాగ్రత్త అంటాడు. హలో మిస్టర్ యారోగెంట్, నేను మిమ్మల్ని ఫాలో చేయడం ఏంటి? మా ఇల్లు కూడా ఇటువైపే. అదిగో ఆ కనిపిస్తున్న ఇల్లే మా ఇల్లు అని ఆకాష్ ఇంటి పక్కనున్న ఇల్లు చూపించి, పెద్ద దిగొచ్చాడండి పైనుండి ఫాలో చేయడానికి. అంత చీప్గా కనిపిస్తున్నానా నేను నీకు? తప్పుకో, మా ఇంటికి వెళ్ళాలి అని కారులో ఎక్కి కూర్చుంటుంది మేఘ. రేయ్, ఎందుకురా అనవసరంగా ఆవేశపడ్డావు? ఆడపిల్ల ముందు పరువు పోయింది కదరా అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకొని తెరుస్తూ చా అనుకుంటూ కారు ఎక్కుతాడు ఆకాష్. మేఘకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు తన అమ్మ నాన్న. కానీ తనకి చిన్నతనంలో జరిగిన ఓ శస్త్రచికిత్స కారణంగా ఈస్ట్రోజన్ లెవెల్స్ భారీగా తగ్గాయని, అందువల్ల ఆమెకు భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువని చెప్తారు డాక్టర్లు. అలా 3 సంబంధాలు వచ్చిపోతాయి మేఘకి. కానీ ఈసారి ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేయాలనుకుంటారు తన తల్లిదండ్రులు. కానీ మేఘ అందుకు ఒప్పుకోదు. అందుకు తన తల్లి గిరిజ, అది కాదమ్మా, డాక్టర్లు నీకు అవకాశాలు తక్కువ అని మాత్రమే చెప్పారు, కానీ అసలు పుట్టరు అని చెప్పలేదు కదా అంటుంది గిరిజ. అందుకని ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టి నాకు పెళ్లి చేస్తావా అమ్మా? రేపెప్పుడైనా ఈ విషయం తెలిసి వాళ్ళు నన్ను ప్రశ్నిస్తే నేనొక దోషిలాగా వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిల్చోవాలా? అక్కర్లేదమ్మా, నా గురించి అన్నీ తెలిసి నన్ను అర్థం చేసుకునేవాడు మాత్రమే నాకు కావాలమ్మా. అలాంటివాడు వచ్చినప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అంటుంది మేఘ. అలాంటివాడు ఉన్నాడు మేఘ అంటుంది మేఘ అక్క మాలిని. రామ్మ మాలిని, రెండల్లుడు గారు అంటూ లోపలికి ఆహ్వానిస్తుంది గిరిజ. బావగారు బావున్నారా? అక్క, ఏంటి సడన్ సర్ప్రైజ్ అంటూ మాలినిని హక్ చేసుకుంటుంది మేఘ. అవును మేఘ, సర్ప్రైజే. మీ బావగారికి చెన్నై నుండి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. మీకు సర్ప్రైజ్ ఇద్దామనే ఈ విషయం మీకు చెప్పలేదు అంటుంది మాలిని. బావున్నారా అల్లుడు గారు అనుకుంటూ వస్తారు నందకుమార్ గారు. మామ అల్లుళ్ళు ఇద్దరూ హాల్లో సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మేఘ, మాలిని, గిరిజ ముగ్గురు కిచెన్లోకి వెళ్తారు. అమ్మా, మీ అల్లుడు గారు మన మేఘ కోసం ఒక మంచి సంబంధం తీసుకొచ్చారమ్మా. ఆయన ఒక డాక్టర్. మీ అల్లుడు గారికి చిన్నప్పటి నుండి క్లోజ్ ఫ్రెండ్, పేరు గౌతమ్. మొన్న మన గృహప్రవేశం ఫంక్షన్లో మన మేఘాన్ని చూశాడట. అంతకుముందు కోర్టులో కూడా 2-3 సార్లు చూశాడట. మీరు ఓకే అంటే మేఘాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడమ్మా. చెల్లికి ఉన్న ప్రాబ్లం గురించి కూడా తనకి వివరించా. అయినా కూడా తనకి సమ్మతమే అని చెప్పాడు అంటుంది మాలిని. ఎంత శుభవార్త చెప్పావు తల్లి, ఉండు నీ నోట్లో చక్కెర పోస్తాను అని చక్కెర డబ్బా తీసి మాలిని నోరు తీపి చేస్తుంది గిరిజ. ఇక హాల్లోకి వెళ్ళి అల్లుడు శ్రీహర్షకు టీలు ఫలహారాలు అందిస్తూ, మా మాలిని అంతా చెప్పింది బాబు. ఇక ఈ సంబంధం మాకిష్టమే. మంచి రోజు చూసుకొని వాళ్ళని రమ్మని చెప్పండి బాబు అంటుంది గిరిజ నందకుమార్ గారి వైపు చూస్తూ. ఇక అభినవ్ టెండర్ తనకు రాలేదని ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతాడు. ఆకాష్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని, ఆకాష్కి ఎంతో ఇష్టమైన రియాను తన నుంచి దూరం చేయాలని, రియా తన తల్లి దగ్గరే ఉండాలని సంజనతో కోర్టులో కేసు వేయిస్తాడు. అందుకోసమని తన ఫ్యామిలీ లాయర్ని పిలిపిస్తాడు అభినవ్. ఆ లాయర్ తనకి ఒంట్లో బాగోలేదని, ఈ కేసు వాదించలేనని మేఘాని సిఫార్సు చేస్తాడు ఆ లాయర్. మేఘాను పిలిపించి విషయం మొత్తం చెబుతుంది సంజన. తన కూతురంటే తనకు ప్రాణమని, కానీ ఆకాష్ వింత ప్రవర్తన వల్ల తనతో తెగతెంపులు చేసుకున్నానని, తనని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేనని చెప్పి వారి ఫొటోస్ చూపిస్తుంది మేఘకు. ఆ ఫొటోస్ చూసిన మేఘ, రియా మీ కూతురా, ఇతను మీ భర్త అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును, వీళ్ళు మీకు తెలుసా అని అడుగుతుంది సంజన. తెలుసు, వీళ్ళు మా పక్కింట్లోనే ఉంటారు. రియా సచ్ ఎ నైస్ గర్ల్. ఆరోగ్యాంటెడ్ గురించి మీరు నాకు చెప్పనవసరం లేదు. అతని గురించి నాకు బాగా తెలుసు. ఇక ఈ కేసు విషయం నాకు వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి, అంతా నేను చూసుకుంటాను అంటుంది మేఘ.
మేఘ రియాతో ఒకసారి మాట్లాడాలని తన స్కూల్కి వెళ్తుంది. రియాని తన తల్లి గురించి అడుగుతుంది. తనకు తన తల్లి గురించి ఏమీ తెలియదు అని చెప్తుంది రియా. మరి నీకు మీ మామ్ను చూడాలని లేదా? మీ మామ్ నీకోసం ఎంతలా పరితపిస్తుందో తెలుసా? ఒకవేళ నీకు కూడా చూడాలనిపిస్తే ఈరోజు సాయంత్రం జరిగే పార్టీకి మీ డాడీతో పాటు రా. అక్కడ మీ మమ్మీని నేను నీకు చూపిస్తాను. పార్టీయా? ఏం పార్టీ ఫ్రెండ్ అంటుంది రియా. అంటే మీ డాడీ బిజినెస్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పార్టీ అంటుంది మేఘ. ఓ అలాగా, అయితే నేను వస్తాను. నాకు మా మమ్మీని చూడాలని చాలా ఆశగా ఉంది ఫ్రెండ్. కానీ డాడీ ఎప్పుడు మమ్మీ టాపిక్ తీసుకొచ్చినా డైవర్ట్ చేస్తూ ఉంటాడు. నేనే నీకు అమ్మ నాన్న అన్ని అని చెప్తాడు. స్కూల్లో అందరు పిల్లలు పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వాళ్ళ పేరెంట్స్తో వస్తారు. నాకు మాత్రం మమ్మీ ఎప్పుడూ రాదు. ఒక్కోసారి డాడీ కూడా రారు. ఫ్రెండ్స్ అందరూ మీ మమ్మీ ఎందుకు ఎప్పుడు రాదు అని అడుగుతారు. నాకు మా మమ్మీ లేదని చెప్పాను. అంతా అబద్ధం. నీకు మీ మమ్మీ ఉందంట, కానీ మీ డాడీ మీ మమ్మీని వదిలేశాడంట అని నన్ను అందరూ ఏడిపిస్తూ ఉంటారు అని చెప్తూ ఏడుస్తుంది రియా. రియా ఏడుస్తుంటే మేఘాకి కూడా బాధ అనిపించి దగ్గరకు తీసుకొని ఓదార్చి తన లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తనకి లంచ్ తినిపిస్తుంది. రియా మేఘాను ఫ్రెండ్ అనుకుంటూ తనకు దగ్గరవుతూ ఉంటుంది. ఇక రియా వెళ్ళిపోయాక మేఘ ఆకాష్ గురించి ఆలోచిస్తూ, ఏం మనిషి అసలు ఇతను, ఇంత చిన్న పాపకు అమ్మ లేకుండా చేస్తాడా? పాపం రియా తన తల్లి కోసం ఎంత తల్లడిల్లిపోతోందో. తన మానసిక పరిస్థితి గురించి కూడా ఆలోచించకుండా తనకు తల్లి ప్రేమను దూరం చేస్తాడా? ఈ పెద్దవాళ్ల ఈగోస్ వల్ల పాపం చిన్నపిల్లలు సఫర్ అవ్వాల్సి వస్తుంది అని బాధపడుతుంది మేఘ. నైట్ పార్టీకి రియాని తీసుకొని వస్తాడు ఆకాష్. రియా మేఘాని చూపిస్తూ, డాడీ తను నా ఫ్రెండ్ మేఘ, నేను తన దగ్గరికి వెళ్తాను డాడీ ప్లీజ్ అంటుంది రియా. ఆకాష్ మేఘ వైపు చూస్తూ, ఈ లూజ్ ఏంటి ఇక్కడ ఉంది, తనకిక్కడేం పని అనుకుంటాడు. తనకు అసలే కాస్త మెంటలమ్మా, నీలాంటి చిన్నపిల్లలు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అంటాడు ఆకాష్. డాడీ అనుకుంటూ బొంగమూతి పెడుతుంది రియా. సరే వెళ్ళు కానీ వెంటనే వచ్చేయి అంటాడు. తన డాడీ పర్మిషన్ ఇవ్వగానే సంతోషంగా నవ్వుకుంటూ వెళ్తుంది రియా. కాసేపటి తర్వాత రియా కోసం చూస్తాడు ఆకాష్. రియా మేఘ ఇద్దరూ కనిపించరు. ఆకాష్ వెతుకుతూ ఉండగా మేఘ కనిపిస్తుంది. వెంటనే మేఘ దగ్గరికి వెళ్ళి రియా ఎక్కడా అని అడుగుతాడు. తను వాళ్ళ మమ్మీతో ఉంది అంటుంది. వాట్? అంటే నువ్వు తన మమ్మీని తనకి చూపించావా? ఓ షిట్, నీకు అసలు మేనర్స్ అనేది ఉందా? నాకు మొన్ననే నీ గురించి తెలిసింది, నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని. అందుకోసమని నువ్వు ఊర్లో వాళ్ళందరి పిల్లల మీద పడతావా ఇలా? అసలు ఎవరిచ్చారు నీకు ఈ అధికారం? వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు మై డాటర్? ఇంకో 5 నిమిషాల్లో నా రియా నా దగ్గర ఉండకపోయిందో నేనేం చేస్తానో నాకే తెలీదు. అసలు మా ఫ్యామిలీ విషయాలు నీకెందుకు అంటాడు ఆకాష్. హలో మిస్టర్ ఆరోగ్యాంట్, మైండ్ యువర్ టాంగ్. అసలు పిల్లల మనసును అర్థం చేసుకోవడం తెలుసా మీకు? రియా తన తల్లి కోసం ఎంత తాపత్రయపడుతుందో ఒక్కరోజైనా ఆలోచించారా? ఎంతసేపు మీ బిజినెస్లు ప్రాఫిట్లు ఇవేనా? ఇంట్లో వాళ్ళ గురించి కాస్తైనా ఆలోచించరా? తమరికి అంత ఆలోచనే ఉంటే రియా వచ్చి నా దగ్గర ఎందుకు చెప్పుకుంటుంది? బహుశా మీరు మీ ఆవిడతోను కూడా ఇలాగే దురుసుగా ప్రవర్తిస్తారనుకుంటా. అందుకే ఆవిడ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది అని మేఘ అనగానే ఆకాష్కి కోపం పీక్స్లోకి వెళ్ళిపోయి, హౌ డేర్ యూ టాక్ అబౌట్ మీ అనుకుంటూ మేఘ మీదకి చెయ్యెత్తేలోపే మేఘకు కాబోయే భర్త గౌతమ్ వచ్చి ఆకాష్ చెయ్యి పట్టుకొని కిందకు విసురుతాడు. అంతలో డాడీ అనుకుంటూ వస్తుంది రియా. రియాని చూసిన ఆకాష్, చిట్టి తల్లి వచ్చావా, పద ఇక ఇంటికి వెళ్దాం అని మేఘ వైపు కోపంగా చూసుకుంటూ వెళ్ళిపోతాడు ఆకాష్. ఒకరోజు మేఘ క్లయింట్తో మీటింగ్ పూర్తి చేసుకొని లేట్ నైట్ ఇంటికి వస్తుంది. రియా వాళ్ళ ఇంటి ముందు కింద పడిపోయి ఉంటుంది. రియాని అలా చూసిన మేఘ కంగారుగా గేట్ తీసుకొని లోపలికి వెళ్తుంది. చుట్టూ ఎవరూ కనిపించరు. కనీసం వాచ్మెన్ కూడా లేడేంటి అనుకొని వారి ఇంటి డోర్ కొడుతుంది. వాళ్ళు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో తనే రియాని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. కాసేపటికి ఇంటికి వచ్చిన ఆకాష్కి రియా రూమ్లో కనిపించకపోవడంతో మొత్తం వెతుకుతాడు. ఎక్కడా కనిపించదు.
ఒకవేళ తన అమ్మ దగ్గర పడుకుందేమోనని వాళ్ళ బెడ్రూమ్ డోర్ కొట్టి రియా గురించి అడుగుతాడు. తను అక్కడ కూడా లేకపోవడంతో బయటకు వచ్చి వాచ్మెన్ను అడుగుతాడు. నేనిక్కడే ఉన్నాను సార్, ఎవరూ రాలేదు అంటాడు ఆ వాచ్మెన్. లోపలికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాడు ఆకాష్. అందులో మేఘ రియాని ఎత్తుకొని తీసుకెళ్లడం కనిపిస్తుంది ఆకాష్కి. ఈ మేఘ తన లిమిట్స్ని పూర్తిగా దాటేసింది. ఇప్పుడు నేనేంటో తనకు చూపిస్తాను అనుకుంటూ ఆవేశంగా మేఘ ఇంటికి వెళ్ళి, ఎక్కడ మీ కూతురు? ఏ మేఘ, బయటికి రా, మర్యాదగా నా కూతుర్ని తీసుకొచ్చి నాకు అప్పగించు, లేదంటే నాలో ఇంకొకరిని చూస్తావు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆకాష్. ఎవరు బాబు మీరు? మీ కూతుర్ని మా మేఘ ఎందుకు తీసుకొస్తుంది? అసలు మా మేఘ కూడా ఇంకా ఇంటికి రాలేదు అంటుంది గిరిజ. ఏంటి, అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? మిమ్మల్ని ఇలా కాదు అంటూ పోలీసులకి ఫోన్ చేస్తాడు. హలో, నేను ఆకాష్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆకాష్ వర్మను మాట్లాడుతున్నాను. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసా? 1 అవర్ నుండి నా కూతురు నాకు కనిపించట్లేదు. అందుకు కారణమైన వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి అని పోలీసులకి ఫోన్ చేసి చెప్తాడు ఆకాష్. ఏయ్, అసలు నేనెవరో నీకు తెలుసా? మీ కూతురు కనిపించకపోవడానికి నాకు సంబంధం ఏంటి అంటారు నందకుమార్ గారు. మీరెవరు ఏంటి అన్నది నాకు అనవసరం. నా కూతురు నాకు కావాలి అంతే. మీ మేఘానే నా కూతుర్ని ఎత్తుకెళ్ళింది. ఏంటి, మా మేఘ మీ కూతుర్ని ఎత్తుకెళ్ళిందా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడే మీ సంగతి ఏంటో తేలుస్తానుండండి అని మేఘకు ఫోన్ చేస్తారు నందకుమార్ గారు. మేఘ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో నందకుమార్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. వావ్ వా, అందరూ కలిసి చాలా బాగా గేమ్స్ ప్లే చేస్తున్నారు. మర్యాదగా నా కూతుర్ని తీసుకొచ్చి నాకు అప్పగిస్తారా, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారా? లేదు బాబు, మీ కూతురు ఎక్కడుందో నిజంగా మాకు తెలీదు అంటాడు నందకుమార్ గారు. ఆకాష్కు ఇంకా కోపం రెట్టింపు అవుతున్నా కంట్రోల్ చేసుకొని, ప్లీజ్, మీరు పెద్దవారు, నా కూతురు ఎక్కడున్నా నాకు అప్పగించండి. మీకేం కావాలన్నా ఇస్తాను, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నా కూతురే నా ప్రపంచం. తను లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పంపించడం నా ఉద్దేశం కాదు. దయచేసి నా కూతురిని నాకు ఇవ్వండి. మీ మేఘ నా కూతుర్ని తీసుకెళ్లడం నేను చూశాను. ప్లీజ్, నా కూతుర్ని నాకు దూరం చేయకండి, ప్లీజ్ అంటూ ప్రాధేయపడతాడు ఆకాష్. నందకుమార్కు గిరిజకు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉంటారు. ఇంతలో పోలీసులు వచ్చి వారిద్దరిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. తర్వాత రోజు మేఘకు తన తల్లి తండ్రి పోలీస్ స్టేషన్లో ఉన్నారన్న విషయం తెలిసి వెంటనే స్టేషన్కి వెళ్తుంది. అమ్మ, నాన్న అనుకుంటూ కంగారుగా వెళ్ళేసరికి పోలీసులు వాళ్ళని నిజం చెప్పమని హింసిస్తూ ఉంటారు. ఆకాష్కి వాళ్ళని చూసి ఒక పక్క జాలి కలుగుతున్నా తన కూతురు కనిపించకపోవడానికి కారణమయ్యారని, తను కనిపించేదాకా వారికి ఈ శిక్ష తప్పదని అనుకుంటాడు. మేఘ తన అమ్మ నాన్నని చూసి ఏడుస్తూ ఆకాష్ అక్కడ ఉండడం చూసి ఆకాష్ వద్దకు వెళ్ళి, నువ్వసలు మనిషివా పశువ్వా? కాస్తైనా మానవత్వం అనేది ఉందా నీకు? నీ కూతురు రాత్రి ఇంటి బయట కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి కంటి మీద కొనుక్కు లేకుండా రాత్రంతా సేవలు చేసినందుకు నువ్వు నాకిచ్చే ప్రతిఫలం ఇదా? అక్కడ మీ అమ్మ నాన్న రాత్రిపూట మనవరాలు ఎటు వెళ్ళిందో అని కూడా పట్టించుకోకుండా దున్నపోతుల్లాగా నిద్రపోతుంటే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసినందుకు ఇక్కడ మా అమ్మ నాన్న పోలీస్ స్టేషన్లో చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఏ కూతురు గురించైతే మా అమ్మ నాన్నలను ఇంత క్షోభ పెట్టారో అదే కూతుర్ని నీకు దూరం చేయకపోతే నా పేరు మేఘానే కాదు అని ఛాలెంజ్ చేసి తన అమ్మ నాన్నని తీసుకొని వెళ్ళిపోతుంది మేఘ. చెప్పినట్టుగానే మేఘ కోర్టులో సంజన తరపున వాదించి ఆకాష్కి రియాని దూరం చేస్తుంది. అయితే రియా మొదట తన అమ్మతో సంతోషంగా వెళ్ళినా కూడా తర్వాత తనకు తన నాన్న, నానమ్మ, తాతయ్య పదే పదే గుర్తు రావడంతో అక్కడ అస్సలు ఉండాలనిపించదు. అది కాక సంజన అభినవ్తో పార్టీలు, ట్రిప్లు అనుకుంటూ రియాను పట్టించుకోవడమే మానేసింది. ఇక్కడ ఆకాష్ పరిస్థితి కూడా అంతే. రియాను గుర్తు తెచ్చుకుంటూ ఆఫీస్కి వెళ్లకుండా
పూర్తిగా తాగుడుకు బానిసవుతాడు. తన తల్లి తండ్రికి కూడా అటు రియా వెళ్ళిపోయిందన్న బాధ ఒకవైపు, రియా గురించి ఆలోచిస్తూ కొడుకు ఏమైపోతాడో అన్న బాధ ఇంకోవైపు. ఆకాష్ ఆఫీస్కి రాకపోయేసరికి అతని ఫ్రెండ్ వసంత్ ఇంటికి వచ్చి ఆకాష్ని మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తాడు. చూడు ఆకాష్, రియా అంటే నీకెంత ఇష్టమో నువ్వన్నా కూడా రియాకి అంతే ఇష్టం. తను నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు. రియా మళ్ళీ మన దగ్గరికి తప్పకుండా వస్తుందిరా. తను వచ్చేసరికి మీరంతా ఇలా తిండి నిద్ర మానేసి ఆరోగ్యం పాడు చేసుకుంటే తను ఎక్కడికని వెళ్తుందిరా. నిన్ను నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. వాళ్ళందరినీ రోడ్డున పడేస్తావా? నువ్వు ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. అదంతా బూడిదలో పోసిన పన్నీరు చేస్తావా? నువ్వు ఇలా అయిపోవాలి అనే కదరా ఆ అభి ప్రయత్నించేది. అంటే పరోక్షంగా నీ ఓటమిని నువ్వు ఒప్పుకున్నట్టే అవుతుంది. ఆ అవకాశం వాడికి అస్సలు ఇవ్వద్దు ఆకాష్. మళ్ళీ మన రియా మన దగ్గరికి వచ్చేసరికి నువ్వు మునుపటి ఆకాష్ లాగే ఉండాలి. లేకపోతే తను తట్టుకోలేదురా అంటాడు వసంత్. అతని మాటలకు కాస్త తేరుకున్న ఆకాష్, లేదురా, నా చిట్టితల్లి వచ్చేసరికి నేను ఇదివరకు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. అవును, నా రియా నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు అని కళ్ళు తుడుచుకుంటూ లేచి, ఉండరా, నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను అని ఆకాష్ ఫ్రెష్ అయి వచ్చాక ఆకాష్కి అతని కుటుంబ సభ్యులకి భోజనం పెట్టి తిన్నాక ఆకాష్ని ఆఫీస్కి తీసుకొని వెళ్తాడు వసంత్. రోడ్డు మీద ఒక పాప ఆడుకుంటూ వెళ్తుండగా మేఘాకి రియా గుర్తొచ్చి, రియా తన మమ్మీ దగ్గరికి వెళ్ళాక ఒక్కసారి కూడా చూడలేదు. ఎందుకో రియా బాగా గుర్తొస్తుంది. తను ఎలా ఉందో ఏంటో ఒకసారి వెళ్ళి చూసి రావాలి అనుకొని రియా వద్దకు వెళుతుంది. మేఘ వెళ్ళేసరికి రియా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. రియాని అలా చూసిన మేఘ తన దగ్గరికి వెళ్ళి రియా అంటుంది. మేఘాను చూసిన రియా ఒక్కసారిగా ఆనందంతో గట్టిగా హత్తుకుంటుంది. మేఘ కంగారుగా, ఏమైంది రియా, అంతా బాగానే ఉంది కదా? అవును, మీ మమ్మీ ఎక్కడా కనిపించడం లేదు అంటుంది. అప్పుడే రియాను చూసుకునే ఆయమ్మ వచ్చి, అమ్మగారు లేరమ్మా, అమ్మగారు అభిబాబు గారు దుబాయ్ వెళ్ళారమ్మా, ఇవాళ సాయంత్రం కల్లా వస్తారు అంటుంది. అభి ఎవరు అంటుంది మేఘ. ఈ ఇంటి యజమాని అభిబాబు గారే కదమ్మా. అభిబాబు గారు సంజనమ్మ గారే కదా ఈ ఇంట్లో ఉండేది అంటుంది ఆయమ్మ. ఏంటి, రియాని ఒక్కదాన్ని వదిలేసి సంజన దుబాయ్ వెళ్ళిందా? ఇంత చిన్నపిల్లని ఒంటరిగా ఎలా వదిలేసింది? రియా మేఘాను గట్టిగా పట్టుకొని, ఫ్రెండ్, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు ప్లీజ్. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే నీతో పాటే ఉంటాను, సరేనా అంటుంది మేఘ. సంజన వచ్చేదాకా మేఘ రియాతో పాటే ఉంటుంది. అకస్మాత్తుగా మేఘను చూసిన సంజన కాస్త కంగారుగా వచ్చి తడబడుతూ మాట్లాడుతూ, మేఘ నువ్వేంటిక్కడ? ఓ, రియాని చూడటానికి వచ్చావా? యాక్చువల్గా నేను రియాని కూడా నాతో పాటే తీసుకెళ్లాల్సి ఉంది. కాకపోతే అక్కడ బిజినెస్ గొడవల్లో పడి రియాని పట్టించుకోగలుగుతానో లేదో అని తనని తీసుకెళ్ళలేదు. అక్కడికి వెళ్ళానన్న మాటే కానీ నా మనసంతా ఇక్కడే ఉంది. రియాని ఎప్పుడెప్పుడు చూడాలా అన్నంత ఆత్రంగా వచ్చేశాను అంటూ రియా మీద లేని ప్రేమను ఒలకబోస్తుంది సంజన. కానీ మీరు రియాని ఇలా ఒంటరిగా వదిలి వెళ్లాల్సింది కాదు. అందువల్ల తను చాలా బాధపడుతుంది. ప్లీజ్ ఇంకెప్పుడు తనని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళకండి. తను చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది అని రియాకి బాయ్ చెప్పి బయలుదేరుతుంది మేఘ. రియాకి తన డాడీ దగ్గరికి వెళ్ళాలని ఉన్నా పక్కన సంజన ఉండడంతో ఆ విషయం మేఘాకి చెప్పలేకపోతుంది. మేఘ వెళ్ళిపోతుంటే రియా డల్ అయిపోయి, ఇంకాసేపు నాతో ఉండొచ్చుగా ఫ్రెండ్ అంటుంది. లేదమ్మా, ఇప్పటికే నేను వచ్చి చాలాసేపు అవుతుంది, మళ్ళీ రేపు వస్తాగా అని రియా నుదుటిన ముద్దు పెడుతుంది మేఘ. రియా చాలా డల్గా ఉండడం గమనిస్తుంది మేఘ. రియాని ఇక్కడికి పంపించి తప్పు చేశానా అనుకుంటుంది. అసలు ఈ సంజన ఏంటి ఆ అభినవ్తో ఉంది? వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారా? వాడు అసలే నెంబర్ 1 ఫ్రాడ్. ఇప్పటికీ వాడి మీద బోలెడన్ని కేసులున్నాయి. తన డబ్బు పరుపతి పలుకుబడిని ఉపయోగించుకొని తప్పించుకొని తిరుగుతున్నాడు. అలాంటి వాడితో ఈ సంజన ఎలా ఉంటుంది? అసలు వీళ్ళ ఫ్యామిలీ ఎందుకు ఇలా అయ్యింది? అసలు ఏం జరుగుంటుంది? ఎలా తెలుసుకోవడం? కాదు, ఎలాగైనా తెలుసుకోవాలి అనుకొని ఇంటికి వెళ్ళేసరికి గిరిజ పద్మ ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకుంటూ కనిపిస్తారు మేఘాకి. గిరిజ మేఘాని చూసి, మేఘ
ఈవిడ మన పక్కింట్లో ఉండే పద్మగారు. ఎంత చక్కగా మాట్లాడుతున్నారో తెలుసా? ఏవో అపార్థాల వల్ల ఇరుగు పొరుగున ఉండేవాళ్ళం. మాట మాట అనుకున్నాం. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? నేను బట్టలారేద్దామని మేడ మీదకి వెళ్ళానా, అప్పుడే నాకు సడన్గా ఫిట్స్ వచ్చి కింద పడిపోయాను. వాళ్ళింటి పైనుండి చూసిన పద్మగారు వచ్చి నా మొహం మీద నీళ్లు చల్లి నాకు తాకించి నా కాళ్ళు చేతులు రుద్దుతూ నన్ను లేపి కిందకు తీసుకొని వచ్చారు. తర్వాత డాక్టర్కి ఫోన్ చేసి నాకు చెకప్ కూడా చేయించారు. సమయానికి మీ నాన్నగారు కూడా ఇంట్లో లేరు. పద్మగారు చూడకపోయుంటే నేనేమైపోయి ఉండేదాన్నో అంటుంది గిరిజ. అమ్మా అమ్మా నీకిప్పుడు అంత బాగానే ఉంది కదా? ఆయన బట్టలు ఆరేయడానికి నువ్వెందుకు వెళ్ళావమ్మా? ఆ రంగమ్మకి చెప్పొచ్చు కదా. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవు కదా మా మాట. ఇప్పుడు చూడు ఏమైందో. నీకేమన్నా అయితే మేమేమైపోవాలి అని కసురుకుంటుంది మేఘ. పద్మ దగ్గరికి వెళ్ళి, ఆంటీ మీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. పాత విషయాలు ఏమీ మనసులో పెట్టుకోకుండా ఈరోజు మీరు మా అమ్మ ప్రాణాలు కాపాడారు. మీకు చాలా థ్యాంక్స్ ఆంటీ అంటుంది మేఘ. అయ్యో ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకమ్మా? సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు కాపాడడం మన ధర్మం. సరే ఇప్పటికి చాలా టైం అయిపోయింది, ఇక నేను వెళ్ళొస్తాను అంటుంది పద్మ. ఈ సంఘటన తర్వాత ఆకాష్ వాళ్ళ నాన్నగారు, మేఘ వాళ్ళ నాన్నగారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. వాకింగ్లో, గుడిలో, పార్కులో ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ల మాటల ద్వారా మేఘకు, సంజన, ఆకాష్లకు సంబంధించిన వివరాలన్నీ తెలుస్తాయి. ఒకప్పుడు ఆకాష్ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. స్కూల్ డేస్ నుంచే ఆకాష్, అభినవ్ బద్ధ శత్రువులు. ఆకాష్ జాబ్లో సెటిల్ అయ్యాక సంజన్ని పెళ్లి చేసుకుంటాడు. తను అడిగిందల్లా కొనిపెట్టే ఆకాష్ భార్యని నెత్తి మీద పెట్టి చూసుకుంటాడు. తన ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీ తర్వాత కూడా తనకి ఒక సర్వెంట్లా సేవలు చేస్తూనే ఉంటాడు. అయినా కూడా సంజనకి తృప్తి లేదు. లగ్జరీ లైఫ్ అంటే ఇష్టపడే సంజన అభినవ్కి ఈజీగా పడిపోయింది. 6 నెలల తర్వాత 6 నెలల వయసున్న రియాను వదిలేసి అభినవ్తో వెళ్ళిపోయింది. సంజన వెళ్ళిపోవడంతో ఆకాష్ తీవ్ర మనోవేదనకు గురవుతాడు. సంజన, అభినవ్ తన ఎదురుగా కార్లలో తిరుగుతుంటే ఆకాష్లో తెలియని కసి పుడుతుంది. ఏ డబ్బు కోసమైతే తన భార్య తనని వదిలేసి వెళ్ళిపోయిందో అదే డబ్బును సంపాదించి నలుగురిలో తలెత్తుకొని బ్రతకాలనుకుంటాడు. మొదట చిన్న స్టార్టప్ కంపెనీలు ప్రారంభించి వాటి కోసం అహర్నిశలు కష్టపడతాడు ఆకాష్. కొద్ది లాభాలతో మొదలైన అతని కంపెనీలు అంచెలంచెలుగా ఎదుగుతూ అగ్రస్థానానికి చేరుకుంటాడు. ఆ అభినవ్ ఆకాష్ని కృంగదీయడం కోసం మాత్రమే సంజనికి ఎరవేశాడని, అయినా కూడా తను బిజినెస్లో ఏమాత్రం వెనకడుగు వేయకపోవడంతో ఇప్పుడు తన కూతుర్ని కూడా లాక్కున్నాడని అర్థమవుతుంది మేఘకు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న నందకుమార్, మేఘాలు కేసు రీఓపెన్ చేయించి జడ్జిగా నందకుమార్, లాయర్గా మేఘ, ఆకాష్ వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసి సంజన, అభినవ్ వారిద్దరి చేతుల మీదుగానే రియాని ఆకాష్కి అప్పగించేలా చేస్తారు. కోర్టు బయట ఆకాష్ మేఘాకి థ్యాంక్స్ చెప్తాడు. వారిద్దరూ మాట్లాడుకోవడం చూసిన అభినవ్, సంజన, ఈ మేఘ ఆకాష్కి అంత ఫేవర్గా మాట్లాడిందంటే వీరిద్దరి మధ్య ఏదో కథ నడుస్తోందని అనుమానంగా ఉంది సంజు అంటాడు అభినవ్. అదే అనుమానం నాకు కూడా ఉంది అభి అని అనుకుంటూ నడుచుకుంటూ కార్ వద్దకు వెళ్తారు ఇద్దరు. వెనుక నుండి ఆకాష్ వచ్చి, హలో మిస్టర్ అభినవ్. హలో మేడం సంజన గారు. కూతురు మీద లేని ప్రేమను ఒలకబోస్తూ నా నుంచి శాశ్వతంగా దూరం చెయ్యాలి అనుకున్నావు. అదే కూతుర్ని నీ చేతుల మీదుగా నువ్వే నాకు స్వయంగా అప్పగించేలా చేశాను. దట్ ఈజ్ ఆకాష్. మీరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఆఖరికి విజయం నాదే. ఇక నుంచైనా నా జోలికి రాకుండా బుద్ధిగా ఉండడం నేర్చుకోండి. గుడ్ బై అని చెప్పి రియాని తీసుకొని వెళ్తాడు ఆకాష్. తర్వాత ఆకాష్, మేఘ 2-3 సార్లు సంజన కంట పడతారు. కన్ఫర్మ్ వీరిద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తుంది. అందుకే ఇంత క్లోజ్గా ఉన్నారు. వీల్లేదు ఆకాష్ మేఘకు దగ్గరవ్వడానికి వీల్లేదు. అసలే ఆ మేఘకు తెలివితేటలు ఎక్కువ. ఇక వీరిద్దరూ ఒకటయ్యారంటే ఆకాష్ ఇంకా ఎగిరెగిరి పడతాడు. వీళ్ళిద్దరికీ మళ్ళీ శత్రుత్వం పెరిగేలా చేసి ఎలాగైనా విడగొట్టాలి అనుకుంటుంది సంజన. ఇక మేఘకి గౌతమ్తో పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటారు ఇంట్లో వాళ్ళు. కానీ మేఘను పెళ్లి చేసుకునేది ఆకాష్ అని పొరపడుతుంది సంజన. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపి తీరాలని మేఘ రూమ్లో రెడీ అవుతుండగా 2 రౌడీలను పెట్టి మేఘను కిడ్నాప్ చేయిస్తుంది సంజన.
దాంతో పెళ్లి టైంకి పెళ్లి కూతురు కనపడకపోవడంతో అరిచి గోల చేసి వెళ్ళిపోతారు పెళ్లి కొడుకు వాళ్ళు. గిరిజ, నందకుమార్ గారు అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తుంటారు. పద్మ, రాజేంద్ర గారు వచ్చి వాళ్ళిద్దరినీ ఓదారుస్తూ అసలు ఈ సంబంధం తప్పిపోవడమే మంచిదైంది. మన మేఘ కనపడకుండా పోతే కనీసం ఆ పెళ్లి కొడుక్కి తనని వెతకాలి అన్న సంగతి అటుంచితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? పోతే పోయింది బోడి సంబంధం. ఇప్పుడు మనం బాధపడాల్సింది తప్పిపోయిన ఆ సంబంధం గురించి కాదు, మన మేఘ గురించి. ముందు తను ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ఎవరు తీసుకెళ్లారో కనిపెట్టాలి అంటుంది పద్మ. అమ్మ మేఘ ఎక్కడున్నా నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మ మేఘ ఎక్కడున్నా నేనెళ్ళి తీసుకొస్తాను. ఆంటీ మీరేం బాధపడకండి, నేను మళ్ళీ మేఘతోనే మీ ముందుంటాను అని చెప్పి వెళ్తాడు ఆకాష్. మేఘా కోసం సిటీ మొత్తం గాలిస్తూ ఉంటాడు ఆకాష్. నైట్ అయిపోయింది, తనకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. మేఘాను ఒక పాడుబడ్డ ఇంట్లో దాచిపెడతారు ఆ రౌడీలు. తనకు స్ప్రే కొట్టడం వల్ల మెల్లమెల్లగా మత్తులో నుండి బయటకు వస్తుంది మేఘ. ఎదురుగా రౌడీలు తాగుతూ కనిపిస్తారు. చుట్టూ చూస్తుంది. కాళ్ళు చేతులు కట్టేసున్నాయి, నోటికి ప్లాస్టర్ వేసి ఉంది. తను లాయర్, తన తండ్రి జడ్జ్ కావడం వల్ల ఇలాంటి రోజు ఒకటి ఎప్పుడైనా రావచ్చు అని ముందే ఊహించిన తన తండ్రి తన మెడలో ఒక ప్రత్యేకమైన లాకెట్ వేస్తాడు. అది ప్రెస్ చేసిన వెంటనే తన తండ్రి ఫోన్కి మెసేజ్ వెళ్తుంది. మేఘ క్రిందకు వంగి ఆ లాకెట్ని ప్రెస్ చేస్తుంది. నందకుమార్ గారి ఫోన్కి తను ఎక్కడ ఉన్నది అని మెసేజ్ వచ్చింది. ఆ విషయం ఆకాష్కి చెప్తారు నందకుమార్ గారు. వెంటనే ఆ లొకేషన్ కనిపెట్టి అక్కడికి వెళ్తాడు. ఆకాష్ ఆ రౌడీలిద్దరిని చితకబాది, చెప్పండ్రా ఎవరు చేయమంటే చేశారు ఈ పని అంటాడు. సంజన మేడం అని చెప్తారు ఆ రౌడీలిద్దరు. అనుకున్నా ఇది వాళ్ళ పని అయ్యుంటుందని అనుకున్నా. నా మీద ఏదైనా కసి ఉంటే అది నా మీద తీర్చుకోవాలి, కానీ ఒక పెళ్లి కాబోయే అమ్మాయి మీద నా మీ ప్రతాపం. ఈసారి ఆ సంజన తన లిమిట్స్ని పూర్తిగా దాటేసింది. చెప్తా ఒక్కొక్కళ్ళ పని ఆకాష్ అంటుండగా ఆ రౌడీలు ఆకాష్ని వెనక్కి తోసేసి బయట తలుపు గడియ పెట్టి కరెంట్ వైర్ కట్ చేస్తారు. గదంతా చీకటిగా ఉండడం వల్ల ఆకాష్ తన పాకెట్లో ఉన్న ఫోన్ కోసం చూస్తాడు. ఫోన్ ఎక్కడో పడిపోయింది. చీకట్లో ఏమీ కనిపించడం లేదు. మేఘ వాయిస్ ఎక్కడో వస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ చీకట్లోనే తనకి కట్లు విప్పుతాడు. ఇద్దరు ఫోన్ కోసం వెతుకుతారు. ఆ చీకట్లో ఏమీ కనిపించకపోవడంతో ఇక ఓపిక లేక అలసిపోయి కూర్చుంటారు. కాసేపటికి ఇద్దరు నిద్రపోతారు. తెల్లారు లేచాక ఫోన్ ఒక స్టూల్ కింద కనిపించడంతో వెంటనే వసంత్కు ఫోన్ చేస్తాడు ఆకాష్. వసంత్ వచ్చి తలుపు గడియ తీసి ఇద్దరిని బయటకు తీసుకొస్తాడు. సంజన కిడ్నాప్ చేయించిందని తెలుసుకున్న నందకుమార్ గారు తన మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటాడు. కానీ అందుకు తగిన ఆధారాలు లేవని ఊరుకుంటాడు. అప్పుడే నందకుమార్ గారు ఒక నిర్ణయానికి వస్తారు. రాజేంద్ర గారి వద్దకు వెళ్ళి నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా అని అడుగుతారు. రాజేంద్ర గారు, పద్మ సంతోషంగా ఒప్పుకుంటారు. ఆకాష్ వద్దకు వెళ్ళి రేయ్, నేను ఎన్నిసార్లు పెళ్లి చేసుకోమని అడిగినా నాకు భార్యను తీసుకొస్తారేమో కానీ రియాకు తల్లిని తీసుకురాలేరు అని అనేవాడివి కదా. కానీ మేఘాను చూసావా, మన రియా అంటే ఎంత ప్రాణం తనకి. ఇంతకన్నా మంచి సంబంధం మళ్ళీ మనం దొరకదురా. మన వల్ల ఆ అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది కాబట్టి తన జీవితానికి నువ్వే న్యాయం చేయాలి అంటుంది పద్మ. ఆకాష్, మేఘాలు కూడా పెళ్లికి ఒప్పుకోవడంతో ఇంకా లేట్ చేయడం మంచిది కాదని వెంటనే వాళ్ళిద్దరికీ గుడిలో పెళ్లి చేస్తారు. ఇదంతా తెలుసుకున్న అభికి ఒళ్ళు మండిపోతుంది. వాళ్ళిద్దరి పెళ్లికి కారణమైన సంజన్ని బాగా తిడతాడు. అసలు నీ వల్లే ఇదంతా జరిగింది. పరోక్షంగా వాళ్ళిద్దరి పెళ్లికి నువ్వే కారణమయ్యావు. నిన్ను అడ్డం పెట్టుకొని వాడి లైఫ్ స్పాయిల్ చేద్దామనుకున్నాను. కానీ ఆల్రెడీ ఒక బిడ్డకు తల్లివి అయిన నిన్ను తెచ్చుకొని నా లైఫ్ని నేనే స్పాయిల్ చేసుకున్నాను. ఇంకా ఒక్క క్షణం కూడా నువ్వు నాతో ఉండడానికి వీల్లేదు. వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు అభినవ్. అంటే నువ్వు నన్ను ప్రేమించింది, ఇష్టపడింది మొత్తం అబద్ధమేనా? కేవలం నువ్వు ఆ ఆకాష్ మీద పగ తీర్చుకోవడానికి మాత్రమే నన్ను వాడుకున్నావా అని కాలర్ పట్టుకొని అడుగుతుంది సంజన. అది నీకు వేరే చెప్పాలా? నువ్వేదో పెద్ద పతివ్రతలాగా మాట్లాడకు. పెళ్ళయి ఒక బిడ్డకు తల్లివి అయ్యి నాతో రావడానికి నీకు లేనప్పుడు వస్తానన్న దాన్ని తెచ్చుకోవడానికి నాకేంటి? ఇక నీతో నాకు ఏ పని లేదు. నువ్వు బయలుదేరొచ్చు. ఆల్రెడీ మా అక్క నాకు వేరే సంబంధం చూసింది. తను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే మా అక్క నన్ను చంపేస్తుంది. కాబట్టి ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అంటాడు అభి. ఎంత మోసం! బంగారం లాంటి నా జీవితాన్ని, నా భర్తని వదిలేసి నీతో వచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. మీ అక్క కాదు, నిన్ను చంపేది నేనే.
నిన్ను చంపేస్తాను అని వార్డ్రోబ్లో ఉన్న గన్ తీసి అభి మీద షూట్ చేస్తుంది సంజన. అభినవ్ అక్కడికక్కడే మరణిస్తాడు. వెంటనే ఆకాష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన తప్పుల్ని క్షమించమని అడిగి పోలీసులకి లొంగిపోతుంది సంజన. తర్వాత ఆకాష్, మేఘ రియాతో కలిసి హాయిగా ఉంటారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.